చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రాష్ట్రాన్ని కల్పించమని చెప్పారా? ఉమ్. చెప్పలేదు కదా ఆయన. నోటీసులు తీర్మానాలు ఇచ్చారు కదా. ఉమ్. కాబట్టి ఆ తర్వాత సిపిఐ కూడా విభజించమని చెప్పింది కదా. సో ఇది అందరి యొక్క ఆ రోజున ఉన్న ఒక ఇష్యూ అది. ఈ రోజున అటు పాయింట్అవుట్ చేస్తారు, ఎందుకంటే ఆ రోజు ఇచ్చే పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ కూర్చొనింది కాబట్టి. కానీ నింద అట్లా పోద్ది. అంటే ఆ రోజు డివైడ్ చేసినప్పుడే ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి ఇచ్చిండొచ్చు కదా సార్. ఇవ్వలేదని చెప్పారు. లాస్ట్ క్యాబినెట్లో గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది, క్యాబినెట్ తీర్మానము దాన్ని ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు పంపిస్తుంది, వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. ఆ రోజున ముంపు మండలాల విషయం కానీ, భద్రాచలం దగ్గర ముంపు మండలాలు కానీ, అట్లాగే ప్రత్యేక హోదా కానీ, ఈ రెండు కూడా క్యాబినెట్లో ఆమోదించబడ్డాయి. ప్రణాళికా సంఘానికి కూడా పంపబడ్డాయి. ఎలక్షన్లు వచ్చాయి. మరి ఎందుకు సార్ మన రాష్ట్రానికి ఎందుకు రాలేదండి? అందులో బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు. అంతకంటే నేను చెప్పలేను. బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు, అడిగేవాళ్ళు లేరు. అప్పుడు పవర్లో ఉండేవాళ్ళు అడగాలి కదా. అప్పుడు బహుశా బాబు గారు పవర్లో ఉన్నారు, బాబు గారు అడగాలి కదా. పైగా గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన, వాళ్ళ గవర్నమెంట్లోనే. మరి అడగలేదు వాళ్ళు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే తీసుకుంటామని చెప్పినారు. మళ్ళీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది పాచిపోయిన బ్లడ్ అని కూడా అన్నాడు ఆయన. మరి ఈ గందరగోళం అంతా వాళ్ళ దగ్గరే ఉంది. ఈ రాష్ట్రానికి ఏదైనా రావాల్సిన అన్యాయాలు జరిగి ఉంటే దానికి ఆ రోజు ఇమ్మీడియట్గా అధికారంలో ఉన్న వాళ్ళదే బాధ్యత. 10 సంవత్సరాలు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ, 2 ఏళ్ళకి పరిగెత్తుకొచ్చారు. కనుక ఇవన్నీ మనం మాట్లాడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. బట్ ఆంధ్ర నాయకత్వం గట్టిగా ఉండాలి, మనకు కావాల్సిన సాధించుకోవాలి. విభజన అన్నది నేను బాధపడే సంఘటనలు అదొకటి. ఓకే. నా పొలిటికల్ కెరీర్లో నేను అనుకున్నప్పుడు కూడా అప్పుడు అసలు చాలా బాధేస్తుంది, ఇట్లా జరిగిపోయింది మా కళ్ళ ముందే అని అనిపిస్తుంది. కానీ విభజన సమయం అప్పుడు వీళ్ళంతా వద్దని చెప్పాల్సింది, వాళ్ళు చెప్పలేదు కదా. రాయలసీమలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పలేదు కదా. అప్పుడు మేమంతా కొట్టుకునే వాళ్ళం, సమైక్యాంధ్ర పడేవాళ్ళం, చెప్పలేదు కదా. మేము వాళ్ళ నాయకుని తీర్మానంతో పోయేవాళ్ళు కదా. కనుక ఆ రోజున దే యాక్టెడ్ లైక్ దట్. ఫలితం అనే దానికి కొద్దిగా ఇబ్బందిగా అయితే వీళ్ళు దాన్ని పక్కకు తోసే ప్రయత్నం చేస్తారు. బట్ ఐఎమ్ టెల్లింగ్ సిన్సియర్లీ, మా వరకు మేము సిన్సియర్గా ప్రయత్నం చేసాము. ఆ రోజున ఉమ్మడి ఏకాభిప్రాయంతో పని జరిగిపోయింది. జరిగినప్పుడు ఏవైతే కేంద్ర ప్రభుత్వం అష్యూర్ చేసిందో వాటిని అంతకంటే ఎక్కువ సంపాదించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. శైలజానాథ్ గారు అంటే ఈ కాలేజ్ డేస్ నుంచి రాజకీయాలు చూశారు, నేటి వరకు స్టిల్ నవ్ ఇప్పటి వరకు. నాటి రాజకీయాలకి నేడు రాజకీయాలకి డిఫరెన్స్ ఒక్కసారి చెప్పండి. అంటే ఇప్పుడు నేను అప్పుడు ఉన్న రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాలు చాలా వ్యత్యాసం. వెన్ ఐఎమ్ స్టూడెంట్, విద్యార్థి రాజకీయాలు చేసేటప్పుడు అందరూ కూడా ప్రజల గురించి, రాష్ట్రం గురించి, దేశం గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు. వాళ్ళ 100% ఆలోచనలో 70-80% ఇది ఉండేది. అంటే ఎవరేమనుకుంటే నాకేం, నేను చేస్తానని అనుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆ తర్వాత మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే పర్సంటేజ్, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్టే కాబట్టి కొనసాగింది. కానీ మా ఆలోచన అన్నది అప్పటికి కొద్దిగా ఎట్లా అయిందంటే, జిల్లా అంతా బాగుండాలా, మా జిల్లా, మా ఊరు, ఇట్లా అనుకుంటూ వచ్చినాం. మాలాంటి వాళ్ళం, మా జిల్లాకు నీళ్ళు కావాలా, మా రాయలసీమ, తర్వాత మా అనంతపురం, తర్వాత మా కాన్స్టిట్యున్సీ ఏంది, అది నాకు 2 హాస్టల్ ఇస్తావా లేదా, రోడ్లు ఇస్తాన్నావా, నాకు 10. అట్లాగే నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ టీచర్ ట్రైనింగ్ సెంటర్ కట్టింటాం అదే సింగనమల్ల చెరువు పక్కన కొరపాటు దగ్గర. అట్లా ఆలోచించాం. సో అప్పుడు కూడా జనం కోసం ఆలోచించాం. ఆ తర్వాత ఈ అంగన్వాడీ ఇలాంటి ఉద్యోగాలన్నీ కొద్దిగా ఆ రోజున ఏమైనా ఎవరైనా తెలిసిన వాళ్ళు కొద్దిగా ఏమైనా కొద్దిగా ఆ రోజున పాలిటిక్స్లో వాళ్ళు చేసింటారేమో కానీ, బట్ అంత బెటెంట్గా చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఈరోజు నేను ఎవరికైనా కోపం రావచ్చు, కానీ నేను మాట మాట్లాడుతున్నందుకు కాన్స్టిట్యున్సీ పట్ల కన్సర్న్ అనేది నాకేం కనపడడం లేదు. కాన్స్టిట్యున్సీ పట్ల కన్సర్న్ కానీ, ప్రజలకు ఏం కావాలనే దానికి నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. రాజకీయం అంటే ప్రజల కోసమే కదా. మరి అటువంటిప్పుడు నేను ఎగ్జాంపుల్ అంతే, ఎవరిని బాధ పెడదామని కాదు, విమర్శిద్దామని కాదు, నాకు అంత అవసరం కూడా లేదు. పుట్లూరులో నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టాను, జూనియర్ కాలేజ్ కానీ. ఈరోజు కూడా అది ఓపెన్ కాలే. ఆడ జూనియర్ కాలేజీ లేదు, అది లేదు. అట్లాగా అట్లా మన పెన్న మీద బ్రిడ్జికి డబ్బులు ఇచ్చిపోయారు, శాంక్షన్ చేశాను. బ్రిడ్జి లేదు, డబ్బులు లేవు. అట్లాగే ఇందిరమ్మ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అని చెప్పేసి ఈ 6 మండలాలకి 4 మండలాలకి ఇక్కడి నుంచి మన
అదేంది పార్నపల్లి నుంచి 2 మండలాలకి అనే విధంగా ప్లాన్ చేసాం. 40 కోట్లు అనుకుంటాను, 45 కోట్లు డబ్బులు పెట్టిపోయాం. డబ్బులు లేవు, నీళ్ళు లేవు. నేనేమంటే ఇవంతా ఏం చెప్తున్నా అంటే కన్సర్న్, అంటే నేను చేశాను నువ్వు ఆపేయడం అట్లా కాదు. అంతా కూడా కాన్సెన్స్ జనం కోసమే కదా. ఫర్ ఎగ్జాంపుల్ బుక్రాహంలో నేను ఒక మోడల్ స్కూల్కి మంచి ప్లేస్లో అమ్మవారి పెడితే వేసాను, తీసుకుపోయి ఇంకెక్కడో పెట్టినట్లున్నారు. అప్పుడే నేను ఒక ఎస్టీ పిల్లలకి ట్రైనింగ్ సెంటర్ పెట్టా, అది ఇంకో కాన్సెన్స్కి ఎత్తుకుపోయారు. నేను శంకుస్థాపన చేశాను బుక్రాహం దగ్గర. అంటే అప్పట్లో మంత్రిగా ఉన్నాము, గవర్నమెంట్లో కొద్ది అంతో ఇంత మనకు పట్టుండింది, అనుకున్నవన్నీ తెచ్చిన పరిస్థితి కనుక ఇప్పుడు అవన్నీ ఎటుపోయి అడగాల్సిన నెక్స్ట్ నా తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలే కదా. అంటే వాళ్ళు బాధపడతారేమో కానీ బట్ అవన్నీ ఎవరు ఫాలో చేయాలి పొద్దున కనుక. సో పొలిటికల్ డైనమిక్స్ మారినాయి, ఆలోచన విధానం మారింది మొత్తానికి. ఇప్పుడు మామూలుగా నేను చాలామంది చూస్తూ ఉంటే పిల్లల్ని బయట, అంటే నాన్న అదర్ దాన్ ద పాలిటిక్స్, అంటే మేము ఇంకా చదువు అయిపోతున్నట్లుగానే కారు కొనేయాలా, ఆ కారులో కూడా అక్కడ డిస్కవరీ కొనుక్కోవాలా. ఆ టైంలో బైక్ ఉంటే చాలరా బాబు అనుకున్నాం. 4S బైక్ ఉండేది, మా ఆయన వచ్చింది నాకు. అదే నాకు పెద్ద అదే పంచకళ్యాణి, అదే విమానం అన్ని ఇట్లా తిరిగేవాళ్ళం. ఆ తర్వాత కారు, చిన్న కార్లు ఇట్లా ఎట్టుకుంటూ వచ్చాము. కనుక అదేంటంటే ఆలోచన విధానంలోనే మార్పు. సో పీపుల్ కన్సర్న్డ్గా లేవా అంటే నేను చెప్పలేను, కానీ ఇంకాస్త ఎక్కువ ఉండాలి. దానికి వచ్చిన దాన్ని చెప్పుకోవడం కాదు, తీసుకురావాలా. మామూలుగా ఇప్పుడు ఇంతవరకు మీరు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. మన గత 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అంటే మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నలు లెంతీ ప్రశ్న. రాజశేఖర రెడ్డి గారి తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, అవన్నీ చిన్న జరిగాయి సార్. చిన్నవేం కాదు, ఎట్లా 10 ఏళ్ళు ఉన్నాం, 10 ఏళ్ళు కదా. యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ కదా అది కాదు. నేను చెప్పా సేమ్ అదే ప్రయారిటీస్. ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆలోచన విధానం డిఫరెంట్, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు ఇద్దరిని ప్రత్యక్షంగా రెండుసార్లు చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో కొద్ది భాగం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసే మనిషి. చదువులో లాభం వస్తుందా, ప్రైవేట్లకి ఇచ్చేయి. హాస్పిటల్ లాభమా, ప్రైవేట్లకి ఇచ్చేయి. ఏదో సీడ్స్, ఆయిల్ సీడ్స్ అని గొడవ ఏదో వచ్చాయి, అది ఇచ్చేయి. అంటే అన్నీ కూడా పీపీపీ అని ఒక 3 పీలు పెట్టుకొని పనిచేస్తారు. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ఒరవడిలో అప్పట్లో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ, దాని ఆలోచన, ప్రజలు, అది ఇంకా ఇట్ హ్యాస్ ఎ ప్రింట్ ఆన్ హిమ్ ఐ థింక్. కాబట్టి గవర్నమెంట్లో 10 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ళు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఇట్లా ఆలోచించడం మొదలుపెట్టారు. సో అది ఆలోచనలో తేడా ఉంది. అది డైరెక్ట్గా బెనిఫిషరీకి ఏమైనా చేద్దాం అనుకున్నారు. అది కరెక్టా తప్ప అనేది పెద్ద చర్చ. అది దాన్ని ఇంత చిన్నగా తేల్చే అవసరం మంచిది కాదు. బట్ హీ వాంట్ గివ్ సంథింగ్, హీ వాంట్ గివ్ వెల్ఫేర్ టు ది పబ్లిక్ డైరెక్ట్లీ. ఓకే, చంద్రబాబు నాయుడు దగ్గర ఆ లక్ష్యం నాకు కనపడదు ఇప్పుడు కూడా అక్కడికి. సో ఈ రెండు లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ రెండు ఆలోచన విధానాలకి ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఒకదానికి రిప్రజెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రిప్రజెంట్ చేస్తారు. సో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క భావజాలం ఉండిన సామాజిక, ఆర్థిక, రాజకీయ భావజాలానికి ఆయన పబ్లిక్ ఓరియంటెడ్, తర్వాత మిగతా కామన్ మ్యాన్ ఓరియంటేషన్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో ఈయన పనిచేశారు. 2 డిఫరెంట్ ఇష్యూస్ కలిపి అన్కంపేరబుల్ ఇవి. ఎందుకంటే అదే ఇదే. దాంట్లో లాభపడేవాడు వేరేవాడు, దీంట్లో లాభపడేవాళ్ళు వేరేవాళ్ళు, లబ్ధిదారులే తేడా. అక్కడ లబ్ధిదారులు వచ్చేసేసి డైరెక్ట్గా వీళ్ళే ఉంటారు, ప్రైవేట్ వాళ్ళే ఉంటారు అక్కడికి. ఇక్కడ లబ్ధిదారులు డైరెక్ట్గా ప్రజలు ఉంటారు. సో 2 డిఫరెంట్ థాట్స్ మనం చేసి వీళ్ళు బాగా ఎట్లా హౌ వీ కెన్ సోర్ అండ్ స్వీట్ని ఎట్లా నువ్వు కలిపేకవుతుంది. సో 2 డిఫరెంట్ ఇష్యూస్.